జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఏప్రిల్ 2వ తారీఖున చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మనము హనుమాన్ విజయోత్సవాన్ని జరుపుకోవాలండి. హనుమత్ జయంతి అంటారు, కానీ హనుమత్ జయంతి ఇప్పుడు కాదండి, వచ్చే నెల వైశాఖ మాసంలో వస్తుందన్నమాట. అయితే ఎందుకు మనం ఈ హనుమాన్ విజయోత్సవాన్ని జరుపుకోవాలి అంటే, రామాయణంలో కీలక పాత్ర వహించింది ఆంజనేయుల వారే కదండి. ఎలా అంటే, శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకుంటాడు, ఒకరికొకరు సహాయం చేసుకునేలాగా. శ్రీరాముల వారు సుగ్రీవుడికి సహాయం చేస్తాడు, సుగ్రీవుడు సీతమ్మ జాడ తెలుసుకోవడానికి తనకి సహాయపడతానని మాటిస్తాడు. ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలో కోట్ల మంది వానరులను పిలిచి నలుదిక్కులకు కూడా సీతమ్మ జాడ కొరకు పంపిస్తాడు. వాళ్ళందరికీ ఒక నెల రోజు గడువిస్తాడు. ఆ నెల రోజుల్లో గనక సీతమ్మ జాడ చెప్పకపోతే మరణ శిక్ష విధిస్తాను అని చెప్తాడనమాట. దక్షిణ దిక్కుకి అంగదుడి నేతృత్వంలో జాంబవంతుడు, ఆంజనేయ స్వామి, ఇతర వానరులందరూ కూడా దక్షిణ దిక్కు వైపు వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా కూడా అక్కడ సీతమ్మ జాడ తెలియదన్నమాట. చివరికి ఇంకా మనకి ఎలాగో మరణం తప్పదు అని మరణించబోదాము అని చెప్పేసి వాళ్ళే అలా ఆలోచించే సమయంలో వాళ్ళకు సంపాతి అనే జటాయు యొక్క సోదరుడు కలుస్తాడు. తను చెప్తాడు, సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్లాడు అని, ఏ లంకలో ఉంచాడు అని చెప్తాడనమాట. 100 యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని దాటాలి అంటే అక్కడున్న వానరుల వల్ల, ఎవ్వరి వల్ల కాదు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుణ్ణి ప్రోత్సహిస్తాడు, తన శక్తిని గుర్తు చేస్తాడు. నువ్వు వాయుపుత్రుడివి, కేసరి తనయుడివి, అంజనీ పుత్రుడివి, నీ బలం నీకు తెలియదు, నువ్వు ఎంతో వీరుడివి అని చెప్పి అతని బలాన్నంతా గుర్తు చేసి అతడు వారధి దాటేలాగా చేస్తాడనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించి ఆ సముద్రాన్ని దాటి లంకకి చేరి సీతమ్మ జాడ తెలుసుకుంటాడు. అంతేకాకుండా రావణాసురుణ్ణి కలిసి తనతో మాట్లాడి తన బలహీనతలన్నీ తెలుసుకొని లంకని కూడా కాల్చి తిరిగి వస్తాడు. అలా కార్యాన్ని సాధించాడు, కార్యసాధకుడు కాబట్టి హనుమంతుడు వచ్చి రాముడికి సీతమ్మ వారు ఇచ్చిన చూడామణిని చూపిస్తాడు. అప్పుడు రాముల వారు అంటారు, నువ్వు కనుక ఇప్పుడు ఈ చూడామణిని నాకు చూపించకపోయి ఉంటే నేను ఇంకా ప్రాణాలతో ఉండేవాడిని కాదు అని అంటారు. అది ఈ రోజే అన్నమాట, చైత్ర శుద్ధ పౌర్ణమి. అందుకని ఈ రోజు హనుమాన్ విజయోత్సవాన్ని చేసుకుంటారండి. ఎందుకంటే ఆయన కార్యాన్ని సాధించాడు, విజయాన్ని అందించాడు రాముల వారికి. ఇంకా తర్వాత యుద్ధం చేసి సీతమ్మ వారిని తీసుకొస్తారు. ముందైతే కార్యాన్ని సాధించింది హనుమంతుల వారు కదా, అందుకని హనుమాన్ విజయోత్సవాన్ని మనం అందరం జరుపుకోవాలండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, మన జీవితంలో కూడా ఏమైనా కష్టాలు ఉన్నా, తీరని సమస్యలు ఉన్నా మన జీవితంలో కూడా అవన్నీ తొలగిపోయి విజయాలు సొంతమవుతాయన్నమాట. అందుకని రేపటి రోజున ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఆరాధించండి. గుడికి వెళ్ళండి, 108 తమలపాకులతో ఆకు పూజ చేయండి, 108 ప్రదక్షిణలు చేయండి. మీ శక్తి మేరకే అండి, మీకు శక్తి ఉన్నంత వరకే. ముఖ్యంగా రేపటి రోజున సుందరకాండని పారాయణం చేయండి. రామాయణం మొత్తంలో కూడా సుందరకాండ విశేషమైనది అండి. సముద్రాన్ని ఎలా దాటాడు, ఆ తర్వాత సీతమ్మ వారిని ఎలా కనుక్కున్నారు, రావణాసురుని కలిసి ఏం మాట్లాడాడు, లంకని ఎలా దహించాడు, మళ్ళీ తిరుగు ప్రయాణం ఎలా అయ్యాడు, ఇదంతా ఈ వృత్తాంతం అంతా సుందరకాండలో ఉంటుందండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం సమయం పట్టినా కూడా ఇది పారాయణ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒకసారి కాకుండా మనం కంటిన్యూగా పారాయణం చేస్తూ ఉన్నట్లయితే మనకి చాలా శక్తి వస్తుందండి. ఎలాంటి శక్తి అంటే, ఆ మంత్రశక్తి అంతా మనకి వచ్చేసి మనకి భవిష్యత్తులో జరగబోయేవి కూడా ముందే తెలుస్తాయన్నమాట. మనం ఏదైనా మాట అంటే అది తప్పకుండా జరుగుతుంది. అటువంటి శక్తి, అంతటి శక్తి సుందరకాండకు ఉందన్నమాట. కాకపోతే మనం దాన్ని నియమనిష్టలతో తప్పకుండా పారాయణ చేసినప్పుడే అది జరుగుతుంది. 1-2 సార్లు చేస్తే అది జరగదండి. ఒకవేళ మీకు సుందరకాండ పారాయణం చేయడం రాదు అనుకుంటే వినండి. అది కూడా లేదు అనుకుంటే హిందీలో హనుమాన్ చాలీసా అని ఉంటుందండి, అదైనా చదవండి, అది దాంతో సమానమే. లేదు అది కూడా రాదు అనుకుంటే తెలుగులో ఆంజనేయ దండకం అని ఉంటుంది కదండి, అదైనా కూడా తప్పకుండా పారాయణ చేయండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని, అది మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం కదండి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లల చేత చదివించండి. మనం అందరం కూడా చిన్నప్పుడు మనకి భయం వేసిన,
ఏదైనా విజయం సాధించాలన్నా, ఏదైనా కూడా ధైర్యం రావాలన్నా మనం ఇదే పఠించే వాళ్ళం కదా! ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీస అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సుందరకాండకి షార్ట్ ఫార్మ్స్. అందుకని ముఖ్యంగా మీరు చదవండి. ఎవ్వరైనా చదవచ్చండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా కూడా చదవచ్చు. ముఖ్యంగా పిల్లల చేత అయితే తప్పకుండా చదివించండి. వాళ్ళకి ధైర్యము, తెలివితేటలు, మూడీగా ఉండడం, ముభావంగా ఉండటం ఇలాంటివి ఏమీ కూడా ఉండవన్నమాట. ఎప్పుడు కూడా ఉత్సాహంగా, ధైర్యంగా, బలంగా ఇలా ఉంటారనమాట. అందుకని ఇది పిల్లల చేత చదివించండి. ఎప్పుడు చదివేలాగా కూడా చెయ్యండి. అలాగే మీరు కూడా ఎప్పుడు చదవండి. కుదిరితే ఇందులో ఈ మూడింట్లో మీకు ఏది కుదిరితే అది చెయ్యండి. ఇంకా ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారు కదరీ వనంలో ఉంటారు అని చెప్తుంటారు. అందుకని స్వామికి అరటిపళ్ళు నివేదన చేయండి. అలాగే స్వామి ఎప్పుడు కూడా శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటాడు కాబట్టి మీరు కూడా అదే ప్రయత్నం చేయండి. రామనామం జపించండి. ఇదండి హనుమాన్ విజయోత్సవ విశేషాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.